హాయ్, వెల్కమ్ టు క్రియేటివ్ సరితా అండి. ఈరోజు నేను శారీలో వచ్చే స్పాంజెస్ ఉంటాయి కదా, మనకి న్యూ శారీస్ కొన్నప్పుడు మిడిల్లో వస్తాయి స్పాంజెస్, దాంతో ఫ్లవర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి 4th టైప్ అండి. నేను ఏ విధంగా కటింగ్ చేస్తున్నాను అనేది చూడండి, కొంచెం జాగ్రత్తగా గమనించుకుంటూ మీరు పెటల్స్ కట్ చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా చాలా రకాలుగా చేసుకోవచ్చండి ఫ్లవర్స్ మనము. నేను ఇది 4th టైప్ మీకు చూపించడము. 4వ రకం అండి ఫ్లవరు. ఈ ఫ్లవర్ చాలా అందంగా ముద్దగా మంచి రోజ్ ఫ్లవర్ లాగా లుకింగ్ వస్తుంది మనకి చూడటానికి. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ట్రై చేయండి. లైక్ మర్చిపోయినా పర్వాలేదు, షేర్ చేయడం మర్చిపోయినా పర్వాలేదు, మొత్తం ట్రై మాత్రం చేయండి. ఎందుకంటే మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది. మనం ఏదైనా ఓన్గా తయారు చేసుకుంటే మన ఇంట్లో మనకు ఆ సాటిస్ఫాక్షన్ మనకి చాలా ఉంటుందండి. కొన్ని దానికంటే ఎక్కువగా మనకు ఆనందం వేస్తుంది ఏదైనా తయారు చేసినప్పుడు. ఎలాగంటే నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే అందరికీ సేమ్ నాలాగే ఉంటుంది అని అనిపిస్తుంది, కాబట్టి నేను షేర్ చేసుకుంటున్నాను మీతో. చాలా హ్యాపీనెస్గా మనము పాడేసే వస్తువుతో మనం ఒక ఫ్లవర్ తయారు చేస్తున్నాము అంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే అండి మనకి. నా వీడియోలో ఒక విధంగా నా వేస్ట్ మెటీరియల్ తోటే నేను డబ్బులు ఖర్చు లేకుండానే నేను వీడియోస్ తయారు చేయడానికి నేను ట్రై చేస్తుంటాను. మ్యాక్సిమము మీకు 2 రూపీస్లో 3 రూపీస్లో కాస్ట్లో మీకు అయిపోతుంది, ఖర్చు అనేది ఎక్కువగా రాదు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరిన్ని కొత్త న్యూ వీడియోస్ కోసం థ్యాంక్ యూ.